2023లో టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన బేబీ ఒక సంచలన కల్ట్ బ్లాక్ బస్టర్. సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ ముక్కోనపు ప్రేమ కథ అప్పట్లో యువతను ఊపేసింది. 2023లో విడుదలై యూత్ ను ఒక ఊపు ఊపిన బేబీ చిత్రం స్క్రీన్ పై ఎంతటి బలమైన ఎమోషన్స్ చూపించిందో తెర వెనుక కూడా అంతే కఠినమైన ఆసక్తికరమైన మేకింగ్ జర్నీని కలిగి ఉంది. అతి తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ సినిమాను ఆ రేంజ్ ఎమోషన్స్ తో ఎలా తీశారనే మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ గా, హీరోయిన్ వైష్ణవి సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తారు. వీరి ఇల్లు మరియు బస్తీ వాతావరణం కోసం చిత్ర బృందం ఎలాంటి సెట్స్ వేయలేదు. హైదరాబాద్ లోని రామ్నగర్, వారాసిగూడ, అంబర్పేట పరిసరాల్లోని అసలైన బస్తీల్లో, ఇరుకైన గల్లీల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. కాలేజ్ సీన్స్ మరియు కార్పొరేట్ కల్చర్ను చూపించడానికి హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లు, కేఫ్లలో షూట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్యది చాలా క్లిష్టమైన పాత్ర. ఎన్నో వేరియేషన్స్ మరియు ఎమోషనల్ షేడ్స్ ఉంటాయి. షూటింగ్ కు వెళ్లే ముందు డైరెక్టర్ సాయి రాజేష్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్లపై దాదాపు 1 నెల రోజులకు పైగా వర్క్ షాప్స్ నిర్వహించారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పక్కాగా వచ్చేలా ప్రతి సీన్ ను షూటింగ్ కు ముందే రిహార్సల్స్ చేసి పక్కా ప్లానింగ్ తో సెట్స్ కి వెళ్లారు. ముఖ్యంగా వైష్ణవి తొలి సినిమానే అయినప్పటికీ సీరియస్ సీన్లలో సింగిల్ టేక్ లోనే ఓకే చేసేదట. బేబీ సినిమా షూటింగ్ జర్నీ అనుకున్నంత ఈజీగా సాగలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొత్తలోనే కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ రావడం వల్ల షూటింగ్ కు పెద్ద బ్రేక్ పడింది. ఆ గ్యాప్ లో నటీనటుల లుక్స్ మారకుండా చూసుకోవటం ప్రొడక్షన్ టీమ్ కు పెద్ద సవాల్గా మారింది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఈ సినిమాను పూర్తి చేశారు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ నిర్మాత ఎస్కేఎన్ ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల మధ్య వచ్చే రోడ్ సీన్ షూటింగ్ చేయటం చాలా కష్టమైంది. ఆ సీన్ల కోసం ఆర్టిస్టులు రాత్రింబవళ్లు ఆర్టిఫిషియల్ వర్షంలో తడుస్తూ నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆనంద్ దేవరకొండ లవ్ ఫెయిల్యూర్ పెయిన్ ను పండించడానికి నిజంగానే కన్నీళ్లు పెట్టుకుంటూ జీవించాడట. షూటింగ్ స్పాట్ లో ఆ సీన్ చూసి చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారట. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ సినిమా కోసం దాదాపు 1 సంవత్సరం పాటు కష్టపడ్డారు. ఓ రెండు ప్రేమ మేఘాలు పాట ట్యూన్ ఓకే అవ్వడానికి చాలా సమయం పట్టింది. అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం స్పాట్లో విన్నప్పుడే డైరెక్టర్ సాయి రాజేష్ ఈ పాట సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని నమ్మారు. అనుకున్నట్టే ఆ పాట ఇన్స్టెంట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. బేబీ సినిమా స్క్రీన్ పై చాలా సీరియస్ గా, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ డ్రామాగా అనిపించినప్పటికీ తెర వెనుక మాత్రం చిత్ర యూనిట్ చాలా సరదాగా ఒక ఫ్యామిలీలా గడిపారు. నటీనటులంతా దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కావటం, షూటింగ్ ఎక్కువ రోజులు సాగడంతో సెట్స్ లో ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ గా కనిపిస్తారు. దీనికోసం ఆయన షూటింగ్ కు ముందే ఆటో నడపడం నేర్చుకున్నారు. అయితే హైదరాబాద్ లోని ఇరుకైన బస్తీ గల్లీల్లో ఆటో నడుపుతూ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్లలో ఆటో కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న గోడలను, ప్రొడక్షన్ సామాన్లను ఢీకొట్టేదట. ఒకసారి ఒక సీన్ లో వైష్ణవిని వెనక కూర్చోబెట్టుకొని ఆటో నడుపుతుండగా అది కాస్త ఒక మలుపులో బ్యాలెన్స్ తప్పింది. అప్పుడు వైష్ణవి భయంతో గట్టిగా అరుస్తూ ఆటోలో నుండి దూకేయడానికి ట్రై చేసిందట. ఆ తర్వాత ఆనంద్ ఆటో ఎక్కుతుంటే వైష్ణవి, విరాజ్ ఇద్దరు ఆయన్ని భలే ఆట పట్టించేవారట. వైష్ణవి పక్కా హైదరాబాదీ అమ్మాయి కావడం వల్ల ఆమెకు ఇక్కడి బిర్యానీ అంటే చాలా ఇష్టం. షూటింగ్ బ్రేక్స్ దొరికినప్పుడల్లా వైష్ణవి, ఆనంద్, విరాజ్ ముగ్గురు కలిసి డైట్ పక్కన పెట్టేసి బిర్యానీలు ఆర్డర్ చేసుకుని లాగించేసేవారట. ముఖ్యంగా నైట్ షూటింగ్స్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ టీం ఇచ్చే స్నాక్స్ నచ్చకపోతే వైష్ణవి తన ఇంటి నుండే స్పెషల్ వంటకాలు చేయించుకొని వచ్చి సెట్ లో అందరికీ తినిపించేదట. సినిమాలో విరాజ్ అశ్విన్ లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు వేసుకునే ఒక అల్ట్రా రిచ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాడు. షూటింగ్ గ్యాప్ లో విరాజ్ సాధారణ దుస్తుల్లో ఉన్నా సరే ఆనంద్, వైష్ణవిలు ఆయన దగ్గరికి వెళ్లి, ఏంటి సార్ కోటీశ్వర్లు మా బస్తీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీ కాస్ట్లీ కారు ఎక్కడ పార్క్ చేశారు అంటూ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని లెగ్ పుల్లింగ్ చేసేవారట.
డైరెక్టర్ సాయి రాజేష్ సెట్స్ లో చాలా లీనమైపోయి పనిచేస్తారు. ఆయన నటీనటులకు సీన్ వివరించేటప్పుడు ఆ పాత్రలో ఆయనే పరకాయ ప్రవేశం చేసి చూపించేవారట. ముఖ్యంగా హీరోయిన్ సిగ్గుపడే సీన్లు లేదా ఎమోషన్ సీన్లు వచ్చేటప్పుడు సాయి రాజేష్ స్వయంగా అమ్మాయిలా నటన హావభావాలు చేసి చూపిస్తుంటే అది చూసి ఆనంద్, విరాజ్లు నవ్వు ఆపుకోలేకపోయేవారట. సార్, హీరోయిన్ కంటే మీరే బాగా యాక్ట్ చేస్తున్నారు, మీరే చేసేయండి అని వైష్ణవి కూడా సరదాగా అనేదట. కరోనా లాక్డౌన్ తర్వాత చాలా సార్లు నైట్ షిఫ్టుల్లో షూటింగ్స్ జరిగాయి. లైటింగ్ సెటప్ చేయడానికి లేదా వర్షం పడి షూటింగ్ ఆగినప్పుడు టైంపాస్ కోసం చిత్ర యూనిట్ అంతా గ్రూపులుగా విడిపోయి ఫోన్లలో లూడో, పబ్జీ వంటి గేమ్స్ ఆడేవారట. ఈ గేమ్స్లో ఆనంద్ దేవరకొండ టీం ఎప్పుడు ఓడిపోతుండేదని, ఓడిపోయినందుకు ఆనంద్ సెట్లో అందరికీ టీ, సమోసాలు ఇప్పించాల్సి వచ్చేదని ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. బేబీ సినిమా సాధించిన విజయం ఎంత పెద్దదో, దాన్ని పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు అంతకంటే పెద్దవి. దాదాపు 2.5 సంవత్సరాల పాటు సాగిన ఈ సినిమా ప్రయాణంలో దర్శకుడు సాయి రాజేష్, నటీనటులు మరియు ప్రొడక్షన్ టీం అనేక మానసిక, శారీరక ఇబ్బందులను దాటుకొని రావాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే కరోనా సెకండ్ వేవ్, ఆ తర్వాత లాక్డౌన్ రావడంతో ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది. లాక్డౌన్ కారణంగా నెలల తరబడి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్లో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి తమ బాడీ షేప్ మరియు ఫేస్ లుక్స్ మారకుండా చూసుకోవడం పెద్ద సవాల్గా మారింది. షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ప్రొడక్షన్ ఖర్చులు, వడ్డీలు పెరిగిపోయాయి. అయినప్పటికీ నిర్మాత ఎస్కేఎన్ ధైర్యంగా నిలబడి సినిమాను ముందుకు నడిపించారు. సినిమాలోని ఎక్కువ భాగం హైదరాబాద్లోని రామ్నగర్, వారాసిగూడ లాంటి బిజీ బస్తీల్లోని అసలైన ఇళ్లలో షూట్ చేశారు. ఇరుకైన గల్లీలు కావడం వల్ల భారీ షూటింగ్ కెమెరాలు, లైటింగ్ క్రేన్లు తీసుకెళ్లటం పెద్ద టాస్క్ అయింది. లైవ్ లొకేషన్స్ కావటంతో షూటింగ్ చూడటానికి స్థానిక జనాలు వందల సంఖ్యలో వచ్చేవారు. వారిని కంట్రోల్ చేస్తూ ఎలాంటి శబ్దాలు రాకుండా సింక్ సౌండ్ పద్ధతిలో డైలాగ్స్ రికార్డ్ చేయటం సౌండ్ ఇంజనీర్లకు నరకంగా మారింది. ఒక్కో సీన్ కోసం జనం అరుపుల వల్ల పదుల సంఖ్యలో రీటేక్లు తీసుకోవాల్సి వచ్చింది. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ లో వచ్చే కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్లను రాత్రి వేళల్లో కృత్రిమ వర్షం మధ్య చిత్రీకరించారు. చలికాలంలో రాత్రంతా ట్యాంకర్ల నీళ్లతో కురిపించిన వర్షంలో తడుస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించాల్సి వచ్చింది. గంటల తరబడి తడవడం వల్ల నటీనటులు తీవ్రమైన చలితో వణికిపోయేవారు. జ్వరం వచ్చినట్లు అయినా సరే బ్రేక్ తీసుకోకుండా సీన్ పూర్తి చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ రోడ్డు సీన్ కోసం వైష్ణవి ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి వచ్చింది. బేబీ కేవలం మామూలు ప్రేమ కథ కాదు, పాత్రల మధ్య తీవ్రమైన కోపం, బాధ, ఏడవడం వంటి హెవీ ఎమోషన్స్ ఉంటాయి. ఒకే సీన్ ను పదే పదే ఏడుస్తూ నటించడం వల్ల ఆనంద్, వైష్ణవిలు మానసికంగా చాలా అలసిపోయేవారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ మూడ్ నుండి బయటపడడానికి తమకు చాలా సమయం పట్టిందని ఆనంద్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగ్ ఓపెన్ ప్లేస్లలో జరగడం వల్ల బస్తీ జనాలు తమ ఫోన్లలో సీన్లను, ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ గెటప్ను షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసేవారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్ లీక్ అవ్వడం చిత్ర బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనికోసం సెక్యూరిటీని పెంచి మొబైల్స్ వాడకుండా కఠినమైన రూల్స్ పెట్టాల్సి వచ్చింది. బాక్సాఫీస్ లెక్కలు మరియు ప్రేక్షకుల రిపోర్ట్స్ ప్రకారం బేబీ సినిమా ఆల్ టైమ్ కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్. 2023 టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక లాభాలు సాధించిన అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా నిలిచి ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఈ సినిమాను కేవలం 8 కోట్ల నుండి 10 కోట్ల లోపు అత్యంత పరిమిత బడ్జెట్తో నిర్మించారు. థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ను షేక్ చేసింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 5 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టి డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమాలోని లవ్, ఎమోషన్, లవ్ ఫెయిల్యూర్, పెయిన్ ప్రస్తుత జనరేషన్ యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో 50 రోజులకు పైగా ఆడి చిన్న సినిమాగా వచ్చి పెద్ద రికార్డులను తిరగరాసింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న లవ్ స్టోరీ ఇదే కావటం విశేషం. ఈ సినిమా సాధించిన విజయానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యి చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా సన్మానం చేశారు. అలాగే సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో కూడా ఉత్తమ నటిగా వైష్ణవి చైతన్య, ఉత్తమ సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ అవార్డులను అందుకున్నారు.